నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. ప్రతి ఒక్కరూ బండిలో వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళాలి. ప్రతి ఒక్క గర్ల్స్ సేఫ్టీ బస్ మాత్రమే, వేరేదేం లేదు. ఇంకా బాయ్స్ వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్తుంటారు, వితౌట్ హెల్మెట్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి. సో నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే నేను చెప్పాలి అనుకుంటున్నాను. నేను బీటెక్ జాయిన్ అయ్యాను. మా అన్న వల్లే నేను చదువుకోవాలని, మా అన్నే మాకి ఇన్కమ్, ఇంట్లో సోర్స్ అంతా మా అన్నే. సో మా అన్న నా దగ్గరికి వచ్చేటప్పుడు బైక్లో వచ్చాడు. అప్పుడు యాక్సిడెంట్ వల్ల మా అన్నకి దెబ్బలు తగ్గడం వల్ల మేము ఇంట్లో అంతా ఇదైపోయి నా బీటెక్ని కూడా నేను ఆపేసి నేను మళ్ళీ డిగ్రీకి వచ్చాను. సో దానివల్ల నా లైఫే స్పాయిల్ అయిపోయింది. బీటెక్ చదవాలనుకునే దాన్ని నేను డిగ్రీ చదువుతున్నాను ఇప్పుడు. దాన్ని తలుచుకొని నేను చాలా బాధపడుతుంటాను. కానీ అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం రూల్స్ అనేటివి పాటించాలి. హెల్మెట్ ఆ రోజు ధరించుంటే మా అన్న ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. ఇంకా బీటెక్ అయిపోయిండు. ఇప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్లోనే ఉన్నాను. సో మీరందరూ రూల్స్ పాటించాలి, హెల్మెట్ ధరించాలి. బైక్స్లలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ బైక్స్లో వెళ్ళే వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బస్లో వీలైనంత వరకు మీరు బస్లోనే ప్రయాణించండి. ఎక్కువ బస్సులలోనే ప్రయాణించండి. బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించండి. ఆటోలో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి. మంచి వాళ్ళు అయితేనే వెళ్ళండి ఆటోలలో అన్న. మనం హెల్మెట్ అనేది అవతలలో ఏ మైండ్ సెట్ వస్తుందని మనకు అవసరం లేదు. మనం మంచిగా ఉంటే ఇతరులు కూడా మంచిగా ఇది చేయొచ్చు. ఫస్ట్ దానికోసం మనం అంతా హెల్మెట్ ధరించాలా. నెక్స్ట్ పోయేటప్పుడు చూసుకుంటూ జాగ్రత్తగా పోలా. పక్కనోళ్ళని మార్చడం అది గొప్పతనం. మనం గొప్పగా జీవించాలంటే మనం మారుతూ పక్కనోళ్ళని మార్చాలి. ఇట్లా చెప్పినందుకు నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. బాగా ప్రయాణం సేఫ్టీగా చేయండి. మా అన్నయ్యలు అయితే R15 బైక్లు, డ్యూక్లు అట్లాంటి అదంతా రేసింగ్ లో అన్నయ్యలు. ఇక్కడ ఉన్న ఇది అంటే ఒక నందిలో పంది పోయినట్టు ఉంటుంది. అంటే రోడ్డు మీద నందులైతే వాహనాలు, మీరు వేసుకునే డ్యూక్లు R15 అంతా పందులు ఉంటాయి. రేసుల్లోనే అది ఉపయోగించాల. నెక్స్ట్ ఇదేంటంటే మన పద్ధతులు మన బదలాలి. ఆర్టీసీ డ్రైవర్ అయినందుకు, ఎందుకంటే మా ఫాదర్ అంటే చెప్తుంటారు, చాలా మంది వస్తుంటారు కాలేజ్ దగ్గరికి, వాళ్ళ ఫాదర్స్ తో వస్తుంటారు. కానీ ఇప్పటి వరకు మా ఫాదర్ అట్లా వచ్చి నన్ను డ్రాప్ చేసి పోయిన వాళ్ళు లేదు. ఎందుకంటే మా ఫాదర్ ఫ్యామిలీ కంటే ఎక్కువ తన వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వర్క్ ఈజ్ వర్షిప్ లెక్క ట్రీట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ అంటే చాలా థ్యాంక్స్ అందరికి, రియలీ ప్రౌడ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ సంస్థ ఏమంటే ప్రతి యాక్సిడెంట్ కి కూడా అది దూరం చేస్తుంది. అంటే ఇప్పుడు రోడ్డు భద్రత ఉంది. ఒక ఆటోలో ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆర్టీసీ అంటే అమ్మాయిలకు ఎట్లా ఉపయోగపడిందంటే, రోడ్లో ఇప్పుడు పోతాం ఆటోలో పోతే ఎంతమంది సేఫ్ అని గ్యారంటీ ఇవ్వచ్చు. ఒక అమ్మాయికి ఆటోలో పెడితే ఆ ఆటో డ్రైవర్ సరిగ్గా ఉన్నాడో లేదో తెలియదు. అంటే వాడు ఎట్లా పోతాడో కూడా మనకు తెలియదు. ఆటో వాళ్ళతో అంటే అత్యాచారాలు జరగచ్చు, ఛాన్స్ లేదు కదా. అదే ఆర్టీసీ బస్సులు అయితే జరుగుతాయా? పబ్లిక్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్పింది ఏమంటే ఆర్టీసీలో ప్రయాణం అనేది చాలా సురక్షితంగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఎప్పుడైనా సరే మనం ఏమని చెప్పాలంటే ఫస్ట్ ఇప్పుడు మీరు హెల్మెట్ ధరించేసి తెలిసి నా లైఫ్ లో ఏదైనా ఒక దరిద్రమైన మరణం ఉందంటే అది యాక్సిడెంట్ మాత్రమే. ఎందుకంటే ఏదైనా ఆరోగ్యం బాగలేక చనిపోతే అంటే కొన్ని రోజుల నుంచి బాధపడుతూ చనిపోతారేమో అని అనుకుండొచ్చు. కానీ ఎప్పుడైతే కదా రోడ్ యాక్సిడెంట్ లో హఠాత్తుగా చనిపోతే ఒకేసారి అంటే ఆరోగ్యం బాగలేకపోతే 10 రోజుల నుంచి చనిపోతే ఏదో అనుకోవచ్చు. అంటే 10 రోజుల నుంచి బాధపడుతున్నట్టు చనిపోతారు. అదే యాక్సిడెంట్ అంటే ఒకేసారి అంత పెయిన్ ఎట్లా భరిస్తారు అందరూ? అంటే చెప్పాలంటే రోడ్డు భద్రతలో మనం భద్రంగా ఉండాలా, మన ఫ్యామిలీని కూడా భద్రంగా ఉండాలా. అట్లా భద్రంగా ఉండాలంటే మనం కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. ఆ రూల్స్ అంటే ఏమంటే హెల్మెట్ ధరించాలా. ఆ అన్నయ్య చూడండి, కరోనా వచ్చినప్పటి నుంచి మనము జాగ్రత్తలు పాటిస్తున్నామా లేదా? హ్యాండ్
అంటే ఏదైనా ముట్టుకుంటే అట్లే చేస్తాము. అది ముందుందా? లేదు. అంటే ఏదైనా ఒక జరిగినప్పుడు మాత్రమే దాని విలువ మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే ఆ రోడ్ ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ యొక్క విలువ తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో మా పిన్ని వాళ్ళు ఉన్నారు. మా బాబాయ్ తను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసుకునేవాళ్ళు. సడన్ గా యాక్సిడెంట్ అంటే ఏమో నార్మల్ యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ ఒకే యాక్సిడెంట్ లో ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఇప్పుడు అది 5 years అవుతుంది. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ అనేది గెటప్ కావడం లేదు. అంటే ఎంత పెయిన్ ఉంటే అది గెటప్ కాదు. అంటే ఇప్పుడు మనం పెళ్లి చేసేంత వరకే అందరి బాధ్యత. ఒకవేళ ఏదైనా మన తోడు అనేది వెళ్ళిపోతే పేరెంట్స్ అయినా సరే ఎంతవరకు చూస్తారు? 1 year, 2 years, 3 years, లైఫ్ లాంగ్ మనతో ఉంటారా? అంటే ఇప్పుడు మా పిన్నిలో ఉన్నారు. స్టూడెంట్ పాసులు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. అక్కడి నుంచి మనకు రావడానికి బస్సులు మీకు ఏ టైంలో కావాలో ఆ టైంలో పెడుతున్నాం. ఆ బస్సులు నడిపే డ్రైవర్లను కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. అంటే జాగ్రత్తగా బండి తోలాలా. మన బస్సులో ప్రయాణించే 60 మంది ప్యాసింజర్లు, స్టూడెంట్లు అందరూ ఉంటారు. వాళ్లకు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేర్పించాలా అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్ళకు రోజు మనము మీకు ఏదైనా పాఠాలు చెప్పినట్లు వాళ్ళకు కూడా పాఠాలు చెప్తున్నాం. సురక్షితంగా పోండి, ఎవరితో గొడవ పెట్టుకోవద్దండి అని చెప్పేసి. అలా అన్నీ మనం పాటించినప్పుడే మనకు యాక్సిడెంట్లు తగ్గుతాయి. కంపేర్ టు మనం వేరే ప్రైవేట్ వెహికల్ను మనం కంపేర్ చేసుకుంటే కన్నా ఆర్టీసీలో యాక్సిడెంట్ చాలా తక్కువ. ఆర్టీసీ బస్సుల్లో యాక్సిడెంట్ చాలా తక్కువ. ఈ వెహికల్స్ 2 wheelers కానీ మళ్ళీ ఈ టాటా ఏసీ తర్వాత ఇంకా ఈ 4 wheelers ఉంటాయి కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు తగిన మెడికల్ చెకప్ ఉండదు, తగిన వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. కానీ ఆర్టీసీలో ఉండే డ్రైవర్లందరికీ మేము మెడికల్ చెకప్ చేపిస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. తాగిన వాళ్ళు అసలు బస్సు ఎక్కనివ్వం. ఇన్ని ప్రికాషన్స్ ఆర్టీసీ తీసుకుంటాం. కాబట్టి ఆర్టీసీలో ప్రయాణము సురక్షితం. మీరందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను ఏమంటే, మీ లెవెల్లో ఇప్పటి నుంచైనా కానీ మీరు ఈ ప్రమాదాలు జరగకుండా మీరు జాగ్రత్త తీసుకుంటారని చెప్పి బైక్లో పోయినప్పుడు హెల్మెట్ వేసుకోవడం కానీ, రోడ్డు దాటేటప్పుడు బస్సులు వస్తున్నాయా లేదా అని చూసి దాటడం కానీ, మనం రోడ్లో మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం కానీ, ఇలాంటివన్నీ పాటిస్తూ ఈ ప్రమాదాలు మీకు ఎవరికైనా కానీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ ఎవరికైనా పాడు వేసిందనే పెడతాను. వేలు ఉండాలి జాగ్రత్త. పదండి ఎనికి పండి
తెల్లారిపోతుంది అది కదా వచ్చింది ఈ కార్యక్రమాన్ని 23వ తారీఖు జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ ఆసరా పథకంలో మన కదిలో ఉన్నటువంటి మెట్రో గ్రూప్ అనేది 1630 గ్రూపులకు సంబంధించి 16,343 మంది మెట్రో సభ్యులు ఉన్నారండి. అత్యంత పెద్ద కుటుంబం మంది 16,300 మంది కదిలి పట్టణంలో మెట్రో అందరూ కలిసికట్టుగా మన ఉన్నతికి, మన అభ్యుదయానికి, మన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, మన స్వావలంబన కోసం మనమందరం కలిసికట్టుగా ఈ వ్యవహారం చేస్తున్నాం. దీనికి సంబంధించి 2019లో ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆసరాలకు సంబంధించిన రుణాలన్నింటినీ తీర్చివేస్తామో కానీ దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న మెట్రో గ్రూప్లో ఉన్న 9,404 మందికి 5,95,00,000 మధ్యపేటలో, రెండో విడతలో 5,96,00,000, మూడో విడతలో 5,91,00,000, ఇప్పుడు 5,91,00,000 కలిపి 23,64,00,000 రూపాయలని మనకి ఆసరా పథకం ద్వారా మాఫీ చేయడం జరిగింది. 24 కోట్లు మన కోసం మాఫీ జరిగింది. వచ్చే ఎన్నికలకి మీరు సిద్ధమని ఈ కార్యక్రమానికి 4వ విడత పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళలకు ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. అది మీకు అందరికీ తెలుసు. ఇది 4వ విడత తీసుకున్నారు. ఈ డబ్బుల పంపిణీలో మీరు తీసుకున్నారు, సాధిస్తున్నారు. ఇలాగే వ్యాపారం చేస్తున్నారు, ఇస్తున్నారు. దీంట్లో మీరు ఈ
నచ్చి అందరికీ పాలన చేసి ప్రతి ఒక్క మంచి ప్రతి ఒక్క అక్కజన ప్రతి ఒక్క అవతార ప్రతి ఒక్క ప్రాణం చేసుకుని ఈ నవతారాలే వివిధ పద్ధతుల ప్రతి ఒక్కరికి తన దగ్గరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చేసే భావన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ వైఎస్ఆర్ ఆత్మాలే ప్రకటన కోరి త్వరలోనే మీరందరూ వచ్చే ఎన్నికల్లో మీరందరూ చూసినారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఎలాంటి లబ్ధి చేకూర్చినారు, ప్రతి ఒక్కరికి ఎలాంటి పాత్ర ఉంటే ఏం చేస్తే బాగుంటుంది. అది విద్యాసేవ కావచ్చు, అమ్మాయి కావచ్చు, జగన్ వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, జైలు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి జగన్ ఉండే సంక్షేమం అవుతుంది, జగన్ ఉండే అభివృద్ధి సాధ్యమనేది మీకందరికీ నేను చెప్పడం లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ జగన్ ఈరోజు హిందూపురంలో జగన్ వైఎస్ఆర్ ఉంది కాబట్టి మన విద్యార్థులు ఆగమన్నారు. ఆగమనం నుంచి కూడా నేను ఆగమనం ఓటు వేయాలి, మరి నన్ను కూడా అసెంబ్లీ పంపాలని, ఎంపీ పార్లమెంట్ పంపాలని. ఎందుకంటే మాకు పంపాలని ఎదుగుతున్నానికి చాలా ఆలోచన ఉంది. ఈ జగన్ ఉంటే మీరు ఇలా కూర్చొని ఏదో వైఎస్ఆర్ ఆధారాలుగా డబ్బు తీసుకుంటారు, చేయడానికి జరుగుతుంది. ముందు ప్రభుత్వాలు ఒక 5 కిలోలు కావాలంటే 5 కిలోమీటర్లు డబ్బులు పాలంటే 5 కిలోమీటర్లు ఆధారం. కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీలు ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రి చేసి నన్ను అసెంబ్లీ పంపాలని, శాసనసభను పార్లమెంట్ పంపాలని ఇవ్వాలని కోరుతున్నాను. ఎదురు వస్తాం వాడు సైడ్ ఇచ్చేయండి వాళ్ళు. ఇదే రే నాకు గీత ఇక్కడికి ఇక్కడ దాకా నా బస్సు అంటే ఏమనుకుంటాం, వాడు కూడా నాకు కూడా గీతలో సగం ఉంది వస్తానన్నప్పుడు ఏ ఒక్క చిన్న స్లిప్ జరిగినా అయ్యేది. మొన్న హిందూపూర్ బండి చెరువు దగ్గర యాక్సిడెంట్ అయింది. వాళ్ళ నాన్న పాపని ఎక్కించుకున్నాడు. స్కూటీలో స్పీడ్లో 70 అలవాటు ఉంటే మీ డ్యూటీ 15 గంటల ముందే అసలు అలవాటు ఉండకూడదు. ఫస్ట్ లేస్ కాదుకూడదు అనుకున్నప్పుడు నీ డ్యూటీ 15 గంటల ముందే అని పని చేసుకొని ఆ తాడు గీడంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఉండి ఉండాలి. ఆ మధ్యలో వచ్చినామంటే ఏమవుద్ది మీకే తెలుసు. మన కందరు కూడా పక్కన ఉంటారు. ఆ కందరు కూడా ప్రమాదమే కదా అన్నాం. ఆ కుటుంబం వీధి పడదంటే నీకేమన్నా అయినా ఆ కుటుంబము నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఎందుకంటే ఇంటి పెద్ద లేకపోతే కుటుంబము కల్లోలం అవుతుంది అన్నమాట. ఎవరు మాట వింటారు, నాన్న ఉంటేనే అందరూ మాట ఉంటారు. కాబట్టి ఒకసారి జాగ్రత్త ఇవన్నీ చూసుకొని వర్క్ ప్లేస్లో కూడా మన గ్యారేజ్లో కానీ ఈ జిప్ క్రేన్స్ ఇవన్నీ చేసేటప్పుడు షార్ట్కట్ మెథడ్లో పోద్దాం. సెల్ఫ్ కాకపోతే ఏం చేస్తాము, పైప్ పెట్టి దూయిస్తాము. పైప్ స్లిప్ అయితే ఏమా మరి దాంట్లో మనం తప్పుతున్నాయి కదా మరి అది ఇవన్నీ. కాబట్టి మనం వరకు వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇవన్నీ జాగ్రత్త చేసుకొని మన జిల్లా వరకు చూసుకుంటే నెలకు సంవత్సరానికి ఒక 15 మంది దాకా చనిపోతున్నారు. దాంట్లో మీ కదిరిపోలో తక్కువ ఉంది, పుట్టుబడితే హైయెస్ట్ ఉంది. 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. పుట్టుబడితలు ఏమంటే డ్రైవర్తో మాట్లాడాలి. ప్రాబ్లం డ్రైవర్తో మాట్లాడినామంటే ప్రమాదాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఒకప్పుడు మీ డిప్యూటీ సీఎంకి వచ్చినప్పుడు ఈ జిల్లాలో అంటే మొత్తం అనంతపురం 2 జిల్లాలు లెక్కేసుకుంటే కన్నా 50 మంది చనిపోయేవాళ్ళు. కారణం ఏమని చూస్తే 1200 మందికి మెడికల్ కాలేదు. 1200 మెడికల్ చేయించి డాక్టర్లే డిపోలు పంపించి మెడికల్ చేయించాం. అందరికీ చేసి వాళ్ళందరికీ దాదాపు 1200 మందిలో ఒక 100 మందిని మెడికల్ ఫిట్ చేశారు. మళ్ళీ వాళ్ళందరికీ ఆపరేషన్ చేయించుకొసుకుంటే అద్దాలు అందరికీ ఇచ్చారు. ఇచ్చినాక అప్పటి నుంచి మన జిల్లా 2 జిల్లా ప్రమాద రేటు 0.6, 0.7లోనే ఉంటుంది. అంటే ఒక 20 మంది 30 మంది ప్రాణాలు కాపాడు. అక్కడి నుంచి ఇంకా జంప్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి? కొద్దిగా మనం అందరూ చొరవ తీసుకోవాలి. అప్పటి నుంచి పిఎంఈ డ్యూ లేకుండా అన్ని డిపోలో తరుముతున్నాం. మీకు కళ్ళు ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకొని అద్దాలు పెట్టుకోండి. ఎందుకంటే కనపడకూడదు. నాకు అద్దాలు ఏం పెట్టుకోండి, కానీ చదవాలంటే కొద్దిగా ఇబ్బంది. అద్దాలు అయితే పెట్టుకోవాలి, అంతే కదా. కానీ అద్దాలు పెట్టుకోవాలంటే ముసలి అని చెప్పి నామోషం అని చెప్పి అనుకుంటే ఎట్లా? ఇవన్నీ మనలో ఉన్న అవన్నీ భయాలన్నీ తొలగించుకొని
ఇంకా మనం ఎప్పుడైతే మనం లక్ష్యం పెట్టుకోలేం కదా, ఈ సంవత్సరం 12 మందిని చంపేసాం, నెక్స్ట్ ఇంకో 10 మంది చంపేస్తారు లేదా 10 మంది చంపుతామని టార్గెట్ పెట్టుకోలేం కదా మన టార్గెట్ 0 ఉండాలి. 0 అంటే మీ అందరికీ అవగాహన కలగాలి ఈ ప్రమాదాలపైన. ఎదురుకు వచ్చే చూడాలి. 2 విషయాలు, మీ డ్రైవింగ్ సురక్షితమైతే సమాజం సురక్షితం అవుతుంది. అంటే మీరు ఆర్టీసీ డ్రైవర్లే కాదు, అందరూ, నీవు, నేను, మన అబ్బాయి బైకులు తోలే. అంటే మనము బ్లడ్ డొనేట్ చేసే రోజు అనమాట. రోజు మన స్టాఫ్ అందరూ మనకు ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళందరూ తమ పేర్లు కన్సర్న్ ఇన్ఛార్జ్ సిఏ గారికి, గ్యారేజ్లో ఉండే ఎంఎస్ఆర్ గారికి, ఆఫీస్లో ఉండే ఏఎంపీ గారికి వాళ్ళ పేర్లు స్వచ్ఛందంగా ఇచ్చి 10వ తేదీ మీరు పాల్గొనడానికి నేను. ఎందుకంటే ప్రమాదం జరిగినాక ఫస్ట్ 1 గంటలో మనం వెళ్తానికి ఇక్కడ కదిరిలోనే ప్రమాదం జరిగినాక ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. అంటే అవర్లో వాళ్ళ రక్తం ఎక్కించిన కానీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ప్రథమ చికిత్స బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఆ బ్లీడింగ్ టైంలో మన రక్తం ఎక్కిస్తే కన్నా చాలామంది బతుకుతారు. అందుకని 108 స్కీమ్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, 108 స్కీమ్. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మన ఇంటికి బస్ తీసుకొని పోయి ఆ స్పాట్కి పోయి వాళ్ళని పిలుచుకొచ్చి హాస్పిటల్ చేర్పించే లోపల చాలా టైం పట్టింది. ప్లస్ ఎవరైనా సాయం చేసినా వాళ్ళపైన కేసులు పడేటివి. ఎవరికన్నా ప్రమాదం జరిగినోనికి మనపై ముట్టుకున్నాం అనుకో, వాడు సృహలోనే ఏదో చెప్పి ఈయన అని చెప్పించినాడంటే వారిపైన కేసు, లేకపోతే నువ్వెందుకు ముట్టుకున్నావు అని ఇట్లాంటి ఎంక్వైరీలు వస్తున్నాయని చెప్పి 108 స్కీము పెట్టింది. ప్లస్ ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సాయం చేసినా ఇప్పుడు 5,000 రూపీస్ క్యాష్ అవార్డు కూడా ఇస్తారు. మనం గుడ్ సమ్మటిన్ అవార్డు అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ప్రమాదంలో పోతున్నారు, రోడ్డు పైన పడి ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి ఎవరైనా సాయం చేసి వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే 5,000 రూపీస్ గుడ్ సమ్మటిన్ అవార్డు అని చెప్పి అవార్డు కూడా ఇస్తుంది. మన ఆర్టీఓ గారే ఇస్తారు డబ్బులు. అందుబాటులో లేని ఎంఆర్ఓ గారిని వెంటనే ప్రజలకు ఎంఆర్ఓ గారి అధికారులు వెంటనే ప్రజలకు అందుబాటులో లేని ఎంఆర్ఓ గారిని వెంటనే ప్రజలకు అందుబాటులో లేని కదిరి రెవెన్యూ అధికారులు వెంటనే సర్వేర్ని వెంటనే విధులను దుర్వినియోగం చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని వెంటనే విధులను దుర్వినియోగం చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని వెంటనే వెంటనే జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కదిరి పట్టణం అదేవిధంగా రూరల్ ఇంత పెద్ద మండలం అయినప్పటికీ కదిరి తహసీల్దార్ ఆఫీస్ గారికి దాదాపు ఇన్ఛార్జి తహసీల్దార్ కానీ గతంలో ఉన్న తహసీల్దార్లు కానీ పని చేయకపోవడం వల్ల అనేక మంది చాలా ఇబ్బందికి ఎదురవుతున్నారని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎంఆర్ఓ గారంటే వాళ్ళను ఎక్కడో ట్రాన్స్ఫర్ పేరు పంపించారు. ఒక డిప్యూటీ ఎంఆర్ఓను తహసీల్దార్గా ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఆమెకు ఇచ్చిన తర్వాత దాదాపు 1 నెల అయితే ఉంది. ఇచ్చినటువంటి తహసీల్దార్ గారు, ఇన్ఛార్జి తహసీల్దార్ గారు ప్రజలకు అందుబాటులో లేరు. ఎప్పుడు ప్రజలు అడిగినా కూడా లోపలికి వచ్చి అక్కడ చెప్పే సమాధానం ఏమంటే వాళ్ళు ఆర్టీఓ ఆఫీసులో ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు రీసర్వేలో ఉన్నారు. ఇలాంటి సమాధానాలు చెప్తూ ఈ ప్రజలను మొప్ప పెడుతూ
చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ తహసీల్దార్ గారు. మేము ఒకటి అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీగా అయ్యా తహసీల్దార్ గారు, అమ్మ మేడం, మేము మీకు ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేద ప్రజలు భూములు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. కరువు కాటకాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ భూములు అమ్ముకోవాలని మనం అగ్రిమెంట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయనప్పటికీ, చలాన కట్టినప్పటికీ అది 1 ఓన్లో పెడతా ఉన్నారు. ఆ ఓన్లో తీస్తే కానీ రిజిస్టర్ కాదు. అప్పుడు కొన్నోడు మాత్రం నువ్వు నాకు దొంగగా అవి అమ్మేవని చెప్పి వాళ్ళు నిందలేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తామా ఓన్లో తీసేకి లేదు, తీయకపోతే రిజిస్టర్ కాదు. ఇక్కడ మీరు ఒక వ్యాపారం పెట్టుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళ భూములు కొలచమని చెప్పి సర్వేకి డబ్బులు కడతా ఉన్నారు. మీకు లక్షలాది రూపాయలు ప్రజల యొక్క సొమ్ము ట్యాక్స్ తో కట్టే జీతాలు ఇస్తా ఉంటే మీరు ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేయడం మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ధర్నా చేస్తే గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించవా వినిపించవా అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను. కూతన్నటువంటి కలెక్టర్ గారు కూడా తెలుసు ఇక్కడ పని జరగలేదని. మీరు ఎందుకు ఇక్కడ పర్మనెంట్ తహసీల్దార్ గారిని వేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తహసీల్దార్ గారిని ఇక్కడ డ్యూటీ చేస్తూ పక్కన కాలయాపన ఉన్నటువంటి తహసీల్దార్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కొత్త వారిని నియమించాలి. అలా కాని పక్షంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున వాళ్ళని మద్దతు తీసుకొని ఇక్కడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఆర్డీఓ గారు వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా మేము లేమని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రజల పాలన పట్టని ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ప్రజలంతా కంకణ కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అంతా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ప్రజల పట్ల రెవెన్యూ సిబ్బంది వైఖరి. 30 రోజులు కావస్తున్న తహసీల్దార్ గారు విధులకు హాజరు కాని పక్షంలో తహసీల్దార్గా కావచ్చు, ఆర్ఐ కావచ్చు, విఆర్ కావచ్చు, సర్వేర్లు కావచ్చు, ఎవరు కూడా హాజరు కావటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. వివిధ మండలాల నుంచి తహసీల్దార్ కార్యాలయంలో గంటల తరబడి, రోజుల తరబడి ప్రజలు చేస్తున్నారు. ఎవరికి కూడా పనులు జరగడం లేదు. కనీసం ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాష్ సర్టిఫికేట్ కానీ, కనీసం ఏది కూడా పని జరగడం లేదు. తహసీల్దార్ గారేమో ఈరోజు వస్తారు, రేపు వస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు ఇద్దరు ప్యూన్ కావచ్చు, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు చెప్తానే ఉంటారు. కాబట్టి వెంటనే ఈ తహసీల్దార్ ఆఫీస్కు ప్రతి ఒక్కరు కూడా అధికారులు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ మాత. జై. సైనికులు
అలాగే నా ముందు కూర్చున్నటువంటి బీసీ సోదరులందరికీ సోదరులకి మైనారిటీ నాయకులందరికీ నా నమస్కారాలు. అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హో బీసీ. ఈ జై హో బీసీ అనే కార్యక్రమానికి మన బీసీ సోదరులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ నా ఒక చిన్న విన్నపం, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్న మాటలను కూడా కాస్త శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నా, జై హో బీసీ అనే పేరులోనే ఒక గర్జన ఉంది. అన్నా, జై హో బీసీ అనే పేరులోనే ఒక గర్జన ఉంది. ఆ గర్జనని నోటిలో ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం చెప్పాలని మీ అందరినీ కోరుతున్నాను. ఒకసారి గర్జించండి. జై హో బీసీ, జై హో బీసీ. ఇది అన్న పోవాలంటే, ఇది అన్న బీసీ జై హో అనే ప్రోగ్రాంకి ఉన్న పవర్. ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి గారైతే మనం ఈ రాష్ట్రాన్ని ఎన్నుకున్నామో అబద్ధాల ముఖ్యమంత్రి గారు 2019లో వచ్చిన హామీలలో ఒక హామీ బీసీకి బ్యాక్ బోన్ గా ఉండాలని చెప్పి అబద్ధపు హామీ ఇచ్చారు. గుర్తుందన్నా? బీసీకి బ్యాక్ బోన్ గా ఉండాలని చెప్పి అబద్ధపు హామీ ఇచ్చి బీసీల నడ్డి తీసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు.
ఇంకొక వ్యక్తి మన అనంతపురం జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వివిధ కులాలకు నాతో పాటు బాగుండాలని ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తి మన కీర్తి శేషులు పరిటాల రవీంద్ర గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను రామగిరి మండలం ఎక్స్ఎంపీ రంగయ్య, నా పేరు రంగయ్య. మేమంతా కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు, మేము చాలా మంది బీసీలంతా కూడా పరిటాల రవి గారికి అన్నదమ్ములు తమ్ములు రావడం మేమంతా కూడా మెదులుకోవడం జరిగింది. కాబట్టి మనకి గతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన బీసీలకి ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందా, ఇప్పుడు ఈ సైకో జగన్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బీసీలకి అంతా కూడా ఎంత అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు, మనకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి 34% రిజర్వేషన్ ఉంటే ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మన వల్లే 24% ఇచ్చిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 24% చేసిన దానికి మనకి దాదాపు వార్డు మెంబర్లు అయితేనేమి, పంచాయతీ సర్పంచులు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి, జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమి, వివిధ రకాలుగా మన రాష్ట్రంలో మనము 17,000 మంది రాజకీయాల్లో దీనంతా కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో అయితేనేమి, వార్డులో అయితేనేమి, ఈ ప్రాంతంలో అయితేనేమి, ఎక్కడైనా కానీ మన పార్టీ గురించి, మన జాతికి కలిగిన అన్యాయం గురించి చర్చించాల్సిందిగా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. మన జిల్లా ముఖ్యంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తాను, లేకపోతే నేను అసెంబ్లీకి అడుగు పెట్టడానికి చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చినాడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే మనం ఏం చేయాలంటే చెప్పి ఈ కదిలి నియోజకవర్గం బీసీ ముఖ్యంగా మనకి ఆ సార్ ప్రతిజ్ఞ నెరవేరాలంటే మనం ఏం చేయాలా? మన కదిలి నియోజకవర్గం నుండి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారిని, రాష్ట్రంలో ఉండేవాళ్ళని, జిల్లాలో ఉండేవాళ్ళని మనం అఖండ విజయంతో మనం అసెంబ్లీకి పంపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము గతంలో ఒక దుర్మార్గుడు శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళినప్పుడు మన సీతాదేవిని రాక్షసి దుర్మార్గుడు సీతని మన లంకకెత్తకపోయింటే దాని లంక రాముడికి మనం ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.